మన దేవుడికి పువ్వులెందుకు సమర్పిస్తామని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం ట్రెడిషన్ కాదు. దీని వెనుక చాలా బ్యూటిఫుల్ మీనింగ్ ఉంది. పువ్వు అంటే అందం. పువ్వు అంటే ఫ్రెష్‌నెస్. పువ్వు అంటే ప్యూరిటీ. అందుకే మనం దేవుడికి పువ్వులు ఆఫర్ చేస్తాం. పువ్వు ఎలా తోటలో పూసి తన ఫ్రేగ్రెన్స్‌తో అందరికీ ఆనందం ఇస్తుందో, అలాగే మన మనసు కూడా దేవుడి ముందు ప్యూర్‌గా ఉండాలి అనే సందేశం ఇస్తుంది. మన దేవుడికి పువ్వు ఇస్తున్నప్పుడు మన ఈగోని తగ్గించి హ్యూమిలిటీని చూపిస్తాం. పువ్వు ఒక జీవితం ఉన్న వస్తువు. అది కలర్, ఫ్రేగ్రెన్స్, బ్యూటీ అన్నీ కలిగి ఉంటుంది. దాన్ని దేవుడికి సమర్పించడం అంటే మన లైఫ్‌లోని బెస్ట్ అండ్ బ్యూటిఫుల్ థింగ్‌ని దేవుడికి డెడికేట్ చేయటం. ఇది గ్రాటిట్యూడ్‌ని చూపించే ఒక స్వీట్ వే. పువ్వులు మన మనసును కూడా కామ్ చేస్తాయి. టెంపుల్లో పువ్వుల సువాసన, అలంకారం, ఫీలింగ్ ఇవన్నీ డివోషన్‌ని పెంచుతాయి. అందుకే పూజలో ఫ్లవర్స్ ముఖ్యమైన భాగంగా మారాయి. పువ్వు దేవుడికి మాత్రమే కాదు, మన హార్ట్‌లోని ప్రేమ, భక్తి మరియు శుద్ధతకి సింబల్. అందుకే ఫ్లవర్స్ ఆఫర్ చేయటం అంటే కేవలం రిచువల్ కాదు. ఇట్ మీన్స్ ప్యూరిటీ, లవ్, రెస్పెక్ట్ అండ్ డివోషన్. ఇలాంటి స్పిరిచువల్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్‌ని ఫాలో చేయండి. స్ట్రాంగ్ ఎండింగ్ ఆప్షన్స్. ఫ్లవర్స్ అంటే బ్యూటీ మాత్రమే కాదు, భక్తికి లాంగ్వేజ్. గాడ్‌కి పువ్వులివ్వడం అంటే మన మనసును కూడా సమర్పించడం. పూజాలో పువ్వు ఒక సింబల్, భక్తి ఒక ఫీలింగ్.